వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. అసత్య దోషం తగిలిన ఋషిలా తేజస్సు తగ్గి కూర్చున్నాడు అంటే అసత్యం ఎంత పెద్దది. అందుకే ఎక్కడ అసత్య దోషం వస్తుందని భయం దశరథుడికి ఉంది గనక అసత్య దోషం లేకుండా చూడవలసిన బాధ్యత రాముడిపై ఉందని అర్థం ఇందులో సూచిస్తున్నాడు ఇక్కడ. పైగా ఉపప్లుతమివాదిత్యం అస్తమిస్తున్న సూర్యుని వలె ఉన్నాడు ఆ ఉదయకాలంలో. ఎవడు? దశరథుడు. అస్తమిస్తున్న సూర్యుడు ఎలాగైతే వన్య తరిగిపోతాడో తేజస్సు తరిగి అలా కనబడుతున్నాడు దశరథుడు. అలాంటి అతన్ని చూసి ఒక్కసారి అమ్మతో అంటున్నాడు, అమ్మా నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు? కోపంగానే కలిగిందా? నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? ఎంత గొప్ప మాట్లాడాడో చూడండి. ఇక్కడ మహాత్ములు తమ వైపు నుంచి ముందు ఆలోచిస్తారు. నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా, అంతేగాని మా నాన్న ఏమన్నావేమిటి అని అనలేదు. చూడండి ఇక్కడ నేనేమైనా తప్పు చేశానా ముందు ఆ మాట అనడంలో గొప్ప విషయం అది. అందుకు ముందు తమ వల్ల తప్పేం జరిగిందని ఆలోచిస్తాడు మహాత్ములు. సామాన్యులు అవతలవాడు తప్పేం చేశాడని ఆలోచిస్తాడు. ఇది తేడా ఇక్కడ. రాముడి దగ్గర నేర్చుకోవాల్సిన మరొక అంశం, కశ్చిన్మయా నాపరాధం అజ్ఞానాద్యేన మే పిత. తెలియకనేదేనా తప్పు చేశానా? ఎందుకు ఇలా ఉన్నాడు రాజు? ఎప్పుడూ మా నాన్నని ఇంత దీనంగా నేను ఎప్పుడూ చూడలేదు. ఎందువల్ల అలా ఉన్నారు అని అంటే, ధర్మమూలమిదం రామా విదితంచ సతామపి తత్సత్యం నచ్చదేద్రాజా కుపితత్వత్కృతే యథా. కైకేయి చాలా గొప్పగా మాట్లాడుతోంది. ధర్మ సంబంధమైనటువంటి స్థితి ఇప్పుడు ఏర్పడింది మీ నాన్నకి. ధర్మ కారణంగా ఏర్పడిన పరిస్థితి ఇది. సత్పురుషుల ధర్మం మీ అందరికీ తెలిసిందే. మీ అందరికంటే మీ ఇక్ష్వాకువంశం వాళ్ళకి తెలిసిందే. వాళ్ళు సత్యాన్ని తప్పరు. ఇప్పుడు సత్యాన్ని తప్పాలా, సత్యాన్ని అనుసరించాలా అనే ఒక విషమ పరిస్థితి మీ నాన్నకు ఏర్పడింది. ధర్మమూలమైనది అని అంటే వెంటనే రాముడు నమస్కారం చేసి, రాజు కోసం నేను ఏదైనా చేస్తాను, అది మంగళకరం కావచ్చు అమంగళకరం కావచ్చు, రాజు యొక్క సత్యం ఏదైనా నేను తప్పకుండా పాటిస్తాను అని అనగానే, అది రాజుకు అప్రియమైన, ప్రజలకు అప్రియమైన, నీకు అప్రియమైన పాటిస్తావా అని అడిగింది కైకేయి. వెంటనే అంటున్నాడు రాముడు గొప్ప మాట, కరిష్యే ప్రతిజానేచ రామో ద్విర్నాభిభాషతే. ఆణిముత్యం లాంటి మాట అండి. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, రాముడు రెండవ మాట అనడు, ఒకే మాట. రామో ద్విర్నాభిభాషతే, రామో ద్విర్నాభిభాషతే. అది రెండో మాట లేదు రాముడికి. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. అది రామవ్రతం. రామోద్విర్నాభిభాషతే యది సత్యం ప్రతిజ్ఞత్వం. అప్పుడు అన్నది కైకేయి. ఎంత చక్కగా రాముడిని కూడా అంగీకరింపజేసి, నీకు నిజంగా నీ తండ్రి సత్యప్రతిజ్ఞుడు కావాలని నీకు అనిపిస్తే, చాలామందికి ఈ కీలకమైన అంశం తెలియదండి. రాముడు తండ్రి మాట పాటించాడు, తండ్రి మాట పాటించాడు అంటారే కానీ అసలు అక్కడ ధర్మ సూక్ష్మమేంటో చాలామంది పట్టుకోలేకపోతున్నారు. ఆ ధర్మ సూక్ష్మం ఇక్కడ చెప్తోంది కైకేయి. నీ తండ్రి సత్యప్రతిజ్ఞుడు అవ్వాలని నీకు అనిపిస్తే నేను చెప్పిన మాట నువ్వు చేయాలి. సత్యప్రతిజ్ఞుడు అంటే ఇచ్చిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే అతను తపస్సు పోతుంది, అతనికి సద్గతులు పోతాయి, పూర్వీకులకు సద్గతులు పోతాయి. చూసారా, ఒక్కడు చేసిన అధర్మం పూర్వీకులకు దెబ్బ. కనుక సత్యం తప్పితే ఆయనకి దెబ్బ తగులుతుంది, పూర్వీకులకు దెబ్బ తగులుతుంది. కాబట్టి నీ తండ్రి సత్యము తప్పేడుని అపకీర్తి రాకూడదు అంటే, సత్యం పాటించాడనే ధర్మం కావాలి అంటే నువ్వు నా మాట వినాలి. చెప్తున్నాను విను. సన్నిదేశే ప్రతిష్ఠా యథానేన ప్రతిశ్రుతం త్వయారణ్యం ప్రవేష్టవ్యం నవవర్షాని పంచచ. నువ్వు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి. అదే సమయంలో 14 ఏళ్ళు భరతుడు ఇక్కడ పట్టాభిషిక్తుడై పాలన చేయాలి. ఈ రెండు నేను కోరుకున్నాను. అది కూడా మీ నాన్న నాకు ఒకప్పుడు వరంగా కోరుకోమన్నవే కోరుకున్నాను, కానీ ఇప్పటికిప్పుడు నేను ఒక ఆడదాని ముచ్చటగా కోరుకోలేదు. అతడు నాకు ఇచ్చిన మాట బట్టి వరాన్ని కోరుకున్నాను అని చెప్పగానే రాముడు అదా అన్నట్ట. చిత్రం ఏంటంటే దశరథుడు ఈ మాటకి రాముడు ఏమనుకుంటాడో తలెత్తి చూశాడు.
చిత్రం, రాముడి ముఖంలో కించిత్తు కూడా మార్పు లేదు. ఇది అద్భుతమైన అంశం అండి. ఇక్కడ పట్టాభిషేకం లేదు, అడవికి పో అన్న ముఖంలో మార్పు లేదు. ఎలాగైతే పట్టాభిషేకం అన్నప్పుడు వచ్చాడో అలాగే ఉంది ముఖం. అంటే సుఖానికి దుఃఖానికి కూడా పొంగిపోయి కుంగిపోవడం కాకుండా నిర్వికారంగా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణం, స్థితప్రజ్ఞుడి లక్షణం ఇది. ఆ యోగ లక్షణం రాముడిలో కనబడుతోంది. అందుకే ఇక్కడ గట్టిగా నొక్కి చెప్తున్నాడు. ఇక్కడ ప్రవివ్యతే చాపి మహానుభావో రాజాతు పుత్ర వ్యసనాభితప్త. కైకేయి ఈ మాట చెప్పినప్పుడు రియాక్ట్ అయి బాధపడ్డవాడు ఒక్కడే, ఎవడు? దశరథుడు. అతను ఒక్కసారి దుఃఖపడ్డాడు. కానీ నచైవ రామ ప్రవివేశ శోకం, రాముడికి ఏ శోకము కలగలేదు. వెంటనే గొప్ప మాట చెప్పాడు. భరతుడికి పట్టాభిషేకమా? భరతుడికి సుఖం కలుగుతుంది అంటే నేను రాజ్యాన్ని, ప్రాణాన్ని, నా ఇష్టమైన సమస్తాన్ని ఇవ్వగలను. అంతకంటే నాకు కావలసింది ఉన్నది, నాన్న సత్యాన్ని నిలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. అంటే రామా అని ఏడుస్తూ కుప్ప కూలిపోయాడు దశరథుడు. పడిపోతున్న దశరథుడిని పట్టుకోవడానికి వెళుతూ ఉన్నాడు రాముడప్పుడు. ఇలా ఆయన పడిపోవడం, ఈ ఆడవడం, ఈ నోదార్చడం ఇవన్నీ చూస్తూ ఉంటే పరిస్థితులు మారిపోయి రాముడు ఉండిపోతాడేమోనని, రామా నువ్వు అడవికి వెళ్ళే వరకు దశరథుడు స్నానం చేయుడు, భోజనం చేయుడు, నీరు ముట్టుకోడు. ఇది చెప్పిందండి కైకేయి. చూసారా? అంటే రాముడు తొందరగా వెళ్ళిపోవాలనేది. ఇక్కడ ఉంటూ ఉంటే మొత్తం అయోధ్య అంతా రాముడికి అనుకూలంగా ఉంది, తాను ఒక్కరితే వ్యతిరేకం. ఈ పరిస్థితి ఇంకా ఆలస్యం అవుతున్న కొద్దీ విషమించిపోయి కైకేయి ఒక్క మాట నీరు కారిపోవచ్చు. అందుకు ఆవిడ పితాతావర్ణతే రామ స్నాస్యతే భోక్ష్యతే పివా, మీ నాన్న నీరు ముట్టుకోడు, స్నానం చేయడు, అన్నం తినడు అనగానే రాజు ఒక్కసారి ధిక్ కష్టమిది, ఛీ ఎంత కష్టం వచ్చి పడింది అని అక్కడున్న పరుపుపై పడిపోయాడు ఆయన. అప్పుడు రాముడు పడిపోయిన అతను కూర్చోబెట్టి, లేవదీసి కూర్చోబెట్టి కైకేయితో అంటున్నాడు, ఏమనుకుంటున్నావు? ఆలస్యం అవుతున్న కొద్దీ నా మనసు మారిపోతుందా, వీళ్ళ మనసు మారిపోతుందా? నీకు చెప్తున్నాను విను. నాహమర్థపరో దేవి లోకమావస్తుముత్సహే విద్ధి మా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ఇదండి మా రాముడు అంటే. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో. నేను అర్థపరుడిని కాను, ఒక రాజ్యము, ఒక భోగము, సుఖము వీటిని కోరుకునేవాడిని కాను. కేవలం ధర్మం మీద మాత్రమే దృష్టి పెట్టిన ఋషి వంటి వాడను నేను, తెలుసుకోన్నాడు. ఋషి అంటే ధర్మ అర్థ కామాలలో అర్థకామాల కంటే ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చేవాడు ఋషి. నేను అటువంటి వాడను అన్నాడు. ఇక్కడ విద్ధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ముత్యం లాంటి మాట అన్నాడు రామచంద్రమూర్తి. ఇది రాముని వ్యక్తిత్వం అంతా ఈ మాటలో కనబడుతున్నది. అంత గంభీరంగా చెప్పి కైకేయికి నమస్కారం చేసి ఒక్క మాట అన్నాడు, తొందర పెట్టకు, నాకు కొంచెం గడువు ఇవ్వు. ఈ గడువు లోపల మా అమ్మ కౌశల్య దగ్గర చెప్పి సెలవు తీసుకుని సీతను అనునయించి ఓదార్చి ఒప్పించి నేను అడవికి వెళ్ళిపోతాను. ఈ రెండిటికి నాకు సమయం ఇవ్వు, వెళ్ళొస్తానన్నాడు. ఆ మాట అంటూ ఉంటే దశరథుడికి ఎంత దుఃఖం కలిగిందో. రాముడు ఆఖరి గడువు అడవలసిన పరిస్థితి. కానీ అడిగాడు, తొందర పెట్టకు, నువ్వు కౌశల్యమాత దగ్గర సెలవు తీసుకుని సీతను అనునయించి వస్తాను, ఈ మాత్రం గడువు ఇవ్వు నాకు అని వెంటనే బయలుదేరి వెళ్ళాడు రామచంద్రమూర్తి. అక్కడి నుంచి నా కోసం ఉంచిన ద్రవ్యాలతో భరతుడికి పట్టాభిషేకం జరుగుగాక అని చెప్పి బయటకు వచ్చాడు. అక్కడున్న పట్టాభిషేక ద్రవ్యములన్నిటికీ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి. ఆ వెళుతున్నప్పుడు లోపలికి వెళ్ళిన రాముడు ఎలా వచ్చాడు అంటే, వెళ్ళినప్పుడు ఏ నవ్వు మొహంతో ఎలా వెళ్ళాడో అలాగే ఉన్నాడు బయటకు వచ్చినప్పుడు. అదే ముఖంలో కోపం కానీ మరొక దిగులు కానీ ఏమాత్రం మార్పు లేదు. ఈ మాట చెప్పేటప్పుడు వాల్మీకి మురిసిపోతున్నాడు. నా అలక్షయత రామస్య కించిదాకారమాననే నవనం గంతు కామస్య చరితశ్చ వసుంధరాం సర్వలోకాతిగస్యైవ లక్ష్యతే చిత్త విక్రియా. జీవన్ముక్తులను కొందరుంటారు, వాళ్ళకి ప్రపంచంలో సుఖాలు దుఃఖాలు ఇవి పట్టవు, వాళ్ళని ద్వంద్వాతీతులు అంటారు. ఆ ద్వంద్వాతీతు యోగి ఎలా ఉంటాడో రామచంద్రమూర్తి వదనం అన్నది, ముఖంలో ఏ వికారము లేదు అని కీర్తించారు ఇక్కడ వాల్మీకి. అంటే ఒక స్థితప్రజ్ఞుడిలా మహాయోగిలా ఉన్నాడు రామచంద్రమూర్తి. ఇది రాముడి యొక్క గొప్పతనం అండి, అదే ఆయన వ్యక్తిత్వం. అందుకే శంకర భగవత్పాలు వారు విష్ణు సహస్రనామానికి భాష్యం రచిస్తూ సుముఖ సువ్రత సూక్ష్మ అని వచ్చినప్పుడు సుముఖ అనే నామానికి అర్థం రాస్తూ ఎప్పుడూ ఏ వికారము లేని ప్రసన్నమైన అందమైన ముఖం కలవాడు అని ఉదాహరణ ఈ ఘట్టం చూపించారు ఇక్కడ. విష్ణు సహస్రంలో రాముడిని అలా శంకరులు. మనం కూడా సుముఖమైన రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని వ్యక్తిత్వం అంటే ఏమిటో చూడండి. ఇక్కడ కాసింత దుఃఖం కలిగితే బెంబేలెత్తిపోయి ఆత్మహత్యలకు ఆగ్రహాల వైపు వెళ్ళిపోతున్న నేటి తరానికి
చెక్కు చెదరకుండా నిలబడ్డమేంటో ఏమిటో చూపించిన మా రామచంద్రమూర్తి గురువై కాపాడాలని దీన్ని బట్టి తెలుసుకోండి. ఇక్కడ తిన్నగా తాను వెళ్ళి కౌశల్యతో విషయాన్ని చెప్పాడు. వెళ్ళినప్పుడు కౌశల్య ఏం చేస్తోందంటే రామచంద్రమూర్తిని, ఇదిగో ఈ దర్భాసనం మీద కూర్చో అంటే పక్కకు తీసి, ఇంకా ఈ ఆసనాలతో పని లేదు, దీక్షితుడినైనప్పుడే దాని మీద కూర్చోవాలి, ఇంకా పట్టాభిషేకం లేదమ్మా, రాజ్యం పాలించేది లేదు, భరతుడే రాజ్యాన్ని పాలన చేస్తున్నాడు అని చెప్పగానే ఒక్కసారి ఆశ్చర్యచకితురాలైంది. రాత్రికి రాత్రి ఇంత మార్పా, దుఃఖితురాలి, మూర్ఛితురాలి, కొంతసేపటికి తెప్పరిల్లింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి లక్ష్మణస్వామి మాత్రం మహాకోపం వచ్చింది. ఇంత దుర్మార్గం భరతుడి వల్ల జరిగింది, భరతుడు అతని పక్షం వాళ్ళు వీళ్ళందరినీ కనిపెడితే చంపేస్తాను వాళ్ళందరినీ. మృదురిహి పరిభూయతే, మెత్తవాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అంటారు గనక రాముడు మృదువుగా ఉన్నాడు కనుక వాళ్ళ మాటలు సాగుతున్నాయి. సర్వానేత వధిష్యామి, వాళ్ళందరినీ సంహరిస్తాను అని అనగానే రామచంద్రమూర్తి ఒక్కసారి నిగ్రహించాడు. అది తెలుసుకోవాలి. రాముడు ఆడుతున్న మాటలు చూడాలి. రాజు తండ్రి ఎవరికైనా పూజ్యుడు, నీకెంతో నాకు అంతే, నాకెంతో నీకు అంతే. నువ్వు కేవలం ఆవేశంతో మాట అవధులు మీరుతున్నా జాగ్రత్త. సృష్టిలో భోగాలు రాజ్యాలు శాశ్వతం కాదు. ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్థితమే తచ్చ పితుర్వచనముత్తమం. లోకంలో గొప్పది ధర్మం, సత్యం, ఈ రెండే గొప్ప సుమా. నిజమే, ధర్మబద్ధంగా అర్థకామాలు పొందవచ్చు. ఒక్కొక్కప్పుడు కొందరికి అది సమకూడుతాయి. ఎలాగంటే ధర్మము అర్థము కామము మూడు దొరుకుతాయి. ధర్మబద్ధంగా ఉంటారు, మంచి సంపద ఉంటుంది, భోగాలు నెరవేరుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ధర్మం వదిలితే గానీ అర్థకామాలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. రాముడు చెప్తున్న ఈ ఉపన్యాసం చాలా ముఖ్యమండి, ఇది చాలా ప్రధానం. ధర్మాన్ని విడిచిపెడితేనే డబ్బు కోరికలు నెరవేరుతాయనే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అర్థకామాల కోసం ధర్మాన్ని విడిచిపెడతారా? కొందరికి ధర్మము అర్థము కామం మూడు లభిస్తుంటాయి. వాళ్ళు అర్థకామాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి రాదు. అంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది, కోరికలు నెరవేరుతుంటాయి, దానికోసం అధర్మము అవినీతి చేయక్కర్లేదు. కానీ కొందరికి అవినీతో అధర్మము చేస్తే గానీ అర్థకామాలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏమిటి కర్తవ్యం చెప్తున్నాడు ఇక్కడ. ధర్మ అర్థ కామాలలో ఏదో విడిచిపెట్టి మరొకటి పొందు అన్నప్పుడు కొందరు ధర్మాన్ని విడిచిపెట్టి అర్థకామాలు పొందుతారు. లోకంలో మనం ఒక్కసారి పరిశీలించండి. ధర్మము అర్థము కామము ఈ మూడు తెలుసు కదా ప్రతి వాళ్ళకి. మొదటిది తెలియదు కానీ రెండు చాలామందికి తెలుసు. అర్థం కామం, కామం అంటే కోరిక, అది తీర్చుకోవడానికి కావలసిన సొమ్ములు, ఈ రెండు అందరికీ తెలుసు. కొందరు కామం కోసం అర్థాన్ని విడిచిపెడతారు. అంటే కోరికలు తీర్చుకోవడం కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేస్తారు. తండ్రులు తాతలు సంపాదించేది కూడా ఖర్చు చేసి కులాసాగా తిరుగుతుంటారు కొందరు. అంటే కామం కోసం అర్థాన్ని విడిచిపెడతారు కొందరు. కొందరు అర్థం కోసం కామాన్ని విడిచిపెడతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే డబ్బు సంపాదించడం కోసం సరైన సమయానికి భోజనం చేయరు, చక్కగా నిద్రపోరు, నీరు కూడా తాగరు, సుఖం ఉండదు, ఈ ఊరు ఆ ఊరు తిరుగుతూ ఒళ్ళు హోనం చేసుకుని డబ్బు సంపాదించుకుంటారు. వీళ్ళు అర్థం కోసం కామాన్ని విడిచిపెట్టారు. మొదటి వాళ్ళు కామం కోసం అర్థాన్ని విడిచిపెట్టారు, రెండో వాళ్ళు అర్థం కోసం కామాన్ని విడిచిపెట్టారు, మూడో వాళ్ళు ఉంటారు అర్థకామం కోసం ధర్మాన్ని విడిచిపెడతారు. వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకో, మిగిలినవి పోతాయి అనే పరిస్థితి ఏర్పడితే అర్థకామాలు పోయినా పర్వాలేదు, ధర్మాన్ని ఆచరిస్తాననే వాడు ఎవడుంటాడో వాడు మాత్రమే గొప్పవాడు సుమా. తత్కాలంగా అంటే అప్పటికి మాత్రము ధర్మం పట్టుకుంటే అర్థకామాలు రావు అనే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ అప్పుడు నిగ్రహం వహించి ధర్మాన్ని పట్టుకుంటే అప్పటికి కష్టం వచ్చినా కాలక్రమేణా ఈ ధర్మం అర్థకామాలు తీసుకురాగలదు. అందుకే నేను ఇవాళ రాజ్యభోగాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని అనుసరిస్తున్నాను. రాజ్యభోగాల కోసం ధర్మాన్ని వ్యతిక్రమించాననుకో దోషం. కనుక నేను నాన్న నాకు చెప్పిన మాట పాటించటం లేదు, నాన్న సత్యాన్ని నేను రక్షిస్తున్నాను. ఇది రాముడు చెప్పిన అత్యంత సూక్ష్మమైన రహస్యం. ఇది తెలుసుకోవాలి. నాన్న ఇచ్చిన మాట నేను కాపాడాలి, నాన్న కైకేయికి ఇచ్చిన మాట నేను కాపాడాలి. అది కాపాడకపోతే నాన్నకు అసత్య దోషం వస్తుంది. కనుక నాన్నకు అసత్య దోషం తగిలితే ఆయన పుణ్యములు దెబ్బతింటాయి, ఆయనకి సద్గతులు దెబ్బతింటాయి, ఇక్ష్వాకు వంశముల యొక్క పవిత్రమైన కీర్తి దెబ్బతింటుంది. అందుకు నాన్న ధర్మాన్ని నాన్న సత్యాన్ని కాపాడడానికై నేను అరణ్యవాసానికి సిద్ధమయ్యాను. ఇది తెలుసుకో. కామాత్మత కల్వపి న ప్రశస్త. ఈ శ్లోకం చాలా విశేషం. ఇప్పుడు చెప్పిన ఈ వివరణ రాముడు చేసిన గొప్ప బోధ. ఇలా బోధించి అటు తర్వాత కౌసల్యతో చెప్తున్నాడు, నన్ను ఆశీర్వదించి నేను వెళ్ళాలి. కనుక లక్ష్మణ, నువ్వు ఇప్పుడు చెప్తున్నాను, నా పట్టాభిషేకం కైకేయి కారణంగా ఆగిపోయిందని ఎప్పుడు అనుకోకు.
కైకేయికి నా మీద ఎంత ప్రేమ నేను మర్చిపోతానా? ఇది ఒకటి రాముడి దగ్గర తెలుసుకోవాల్సింది. ఇంతకాలం చూపించిన ప్రేమ ఇప్పుడు చూపించిన ఒక్క చెడు పని వల్ల మర్చిపోలేదు రాముడు. అది గొప్పతనం. కైకేయికి నాపై ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యమో నాకు తెలుసు. భరతుడి కంటే ఎక్కువగా నన్ను చూస్తుంది. అలాంటి కైకేయి ఇలా మాట్లాడింది అంటే దీని వెనకాల ఒకానొక బలమైన విధి ఉంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ దైవీయమైన బలమైన ఒక ప్రేరణ ఉంది, తెలుసుకోవాలండి. ఒక్కొక్కప్పుడు మనం అనుకోనివి జరిగినప్పుడు వెంటనే ఎవరు నిందించడం కాదు, వెనకాల ఏదో బలీయమైన కారణం ఉంది. అందుకు లక్ష్మణ, ఇవాళ చెప్తున్నాను, నా పట్టాభిషేకం కైకేయి వల్ల ఆగిపోయింది అని ఏనాడు నిందించకు. కేవల విధి ప్రేరణ చేత మాత్రమే ఆవిడ ఇలా మాట్లాడింది. దైవశక్తి ఎంత గొప్పదో నీకు తెలియదా అన్నాడు. దీన్ని బట్టి ఈ జరగడం వెనకాలంతా ఈశ్వర సంకల్పం ఉంది, అదే అని రాముడు చెప్పిన మాటలు ఉన్న గొప్ప ఔదార్యం. అంతేగాని కైకేయిని ఒక్క మాట అనలేదు. చూడండి, పరిశీలించండి. ఇలాగా అటు రోషాన్ని నిగ్రహించాడు, ఇటు శోకాన్ని నిగ్రహిస్తున్నాడు. అమ్మా వెళ్ళొస్తాను అనగానే ఈవిడ వెళ్ళక తప్పదా, నువ్వు వెళ్ళాలమ్మా తప్పదన్నాడు. వెంటనే కళ్ళ నీళ్లు తుడుచుకుని కౌసల్య గొప్ప మాట్లాడుతుంది. తండ్రి మాట ఎంత ముఖ్యమో తల్లి మాట అంత ముఖ్యం గనక తండ్రి చెప్పినట్టు చేస్తానన్నావు, వెళతానన్నావు. తల్లి చెప్తోంది, తల్లి మాట పాటించు, నువ్వు అడవులకు వెళ్ళడానికి వీలు లేదు అన్నది. నిజానికి మనకేమనిపించాలి ఈ సందర్భంలో? డైలమాలో పడాలి కదా. రాముడికి సందేహం లేదండి, రాముడి ధర్మంలో సందేహం ఉండదు. స్పష్టంగా అమ్మ పొరపాటు పడుతున్నావు, తండ్రి చెప్పిన మాట పాటించడం కాదు, తల్లి మాట కూడా పాటించు అని అంటున్నావు. నేను తండ్రి చెప్పిన మాట పాటించట్లేదు, తండ్రికి అసత్య దోషం రాకూడదని నేను వర్ణ్యావసానికి వెళ్తున్నాను. తండ్రికి దోషం రాకూడదు, తండ్రి ధర్మం దెబ్బ తినకూడదని నేనెంత అనుకుంటున్నానో, నీ భర్తకి అసత్య దోషం రాకూడదు, ధర్మలోపం జరగకూడదు, నువ్వు అంత అనుకోవాలి కనుక నన్ను ఆశీర్వదించి పంపించాలి. వెంటనే ఏం చేస్తుందండి? వెంటనే తల్లి మరొక ముడివేసింది. ఎక్కడికక్కడ రాముడు సమాధానం చెప్తున్నాడు. ఆలోచించి సమాధానం చెప్పడం కదా, ఆయన దగ్గర స్పష్టంగా ఉంది ధర్మం. క్లారిటీ క్లారిటీ క్లారిటీ. ధర్మం పట్ల అంత స్పష్టమైన జ్ఞానం ఉంది రామచంద్రమూర్తికి. తెలుసుకోండి, ఇక్కడ అంత సూక్ష్మం తెలుసు ఆయనకి. అందుకే వెంటనే అంటోంది, సరే అయితే నేను నీతో అరణ్యానికి వస్తాను. నేను అరణ్యానికి రాకూడదు అని కండిషన్ లేదుగా, నువ్వు వెళ్ళు, నేను నీతో వస్తాను అరణ్యానికి అంటే గొప్ప మాట చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య భర్తని విడిచి వెళ్ళరాదు. ఇది గొప్ప విషయం. భర్త తర్వాతే పిల్లవాడు, ఇది తెలుసుకో. అందుకని పిల్లవాళ్ళ కోసం భర్తలను విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. వ్రతోపవాస నిరత యా నారీ పరమోత్తమ భర్తారం నానువర్తేత సాతు పాపగతిర్భవేత్. వ్రతాలు, ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు చేస్తూ భర్తని బాధ పెట్టేవారు, భర్తను అనుసరించని వారు, వారిని ఆ వ్రతాలు కానీ ఆ జపాలు కానీ ధరింపజేయవు, వాళ్ళకి పాపమే లభిస్తుంది, తెలుసుకో. భర్తృశుశ్రూషయా నారీ లభతే స్వర్గముత్తమం అపియా నిర్నమస్కార నివృత్త దేవపూజనాత్. భార్య పూజలు చెయ్యకపోయినా, జపతపాలు చెయ్యకపోయినా భర్తను అనుసరించిన నొక్క ధర్మం పాటిస్తే చాలు, ఆమెకు సద్గతి లభిస్తుంది. సుమా వేషధర్మ పురాదృష్టో లోకే వేదే శృత స్మృత. ఇది లోకమునందు వేదమునందు చెప్పబడిన ధర్మము. అంతేగా నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. లోకమునందు అంటే వేదంలో ఏం చెప్పారో లోకంలో దాన్ని అనుసరిస్తున్నారు, అది చెప్తున్నారు. శంకరులైతే అంటే ఆదిశంకర భగవత్పాల్ వారు లోకం అనగా శాస్త్రం అని అర్థాన్ని చెప్పారు. కనుక వేదమునందు ఇతర శాస్త్రములందు కూడా చెప్పబడుతున్నది ఏమిటి అంటే నేను చెప్పిన మాటే. అంటే అలాగని స్త్రీ పూజా పునస్కారాలు చేయకూడదని కాదు, భర్తను అనుసరించుతూ చేయాలే తప్ప భర్తను అతిక్రమించి చేయరాదు. ఇద్దరూ పరస్పర స్నేహపూర్వకంగా ఉండాలి. ఇక్కడ సేవ అంటే ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంటూ ఒకరి హితాన్ని ఒకరు కోరుకుంటూ ఒకరి బాగోగులు ఒకరు చూసుకోవడమే ప్రధానం. అలాగే స్త్రీకి పాతివ్రత్య ధర్మాలు ఎన్ని చెప్పారో భర్తకు కూడా భార్య పట్ల ప్రవర్తించాల్సిన విధానాలు అన్నీ చెప్పారు. అన్ని ధర్మాలు రాముడు పాటించాడు, పాటింపజేస్తున్నాడు. అందుకే నువ్వు నాన్నను విడిచిపెట్టి నాతో రావడం అనేటువంటిది శాస్త్రము అంగీకరించదు, అది నీకు దోషము సుమ. అంతేకాదు, నాన్న ఇప్పుడు కష్టంలో ఉన్నాడు, ఆయనకి ఇష్టమే నన్ను పంపించట్లేదు, కష్టంలో ఉన్నాడు. అందుకు నువ్వు నా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్న ఆ కష్టంలో ధర్మాలు చేయకపోవచ్చు, అప్పుడు నువ్వు ధర్మం చేసేలా చేయాలి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు దేవతా పూజలు మానేస్తారు, అగ్నిహోత్రాలు మానేస్తారు. అలా కాకుండా ఆ దేవతా పూజలు అగ్నిహోత్రాలు చక్కగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత నీది, తండ్రిని కనిపెట్టుకోవాల్సిన బాధ్యత నీది. కష్టంలో ఉన్నప్పుడే ఎక్కువ అవసరం, భార్య యొక్క అవసరం అని ఎప్పుడైతే రామచంద్రమూర్తి చెప్పాడో ఒక్కసారి ఆవిడ గుండె దిటవ చేసుకుని ఇంకా ఈ రాముడిని మార్చడం ఎవడి వల్ల కాదు. రామా,
నశక్ష్యతే వారయుతం గచ్చేదానీం రఘుత్తమా. నిన్ను ఆపడం నా వల్ల కాదయ్యా, వెళ్ళు, బయలుదేరు, తొందరగా వచ్చేసాయి. శీఘ్రంచ వినివర్తస్వ వర్తస్వచ సతాంక్రమే. ఏమి తల్లండి కౌసల్య, తొందరగా రా, సత్పురుషుల మార్గంలో ప్రయాణించు. ఒక ఆశీర్వచనం చేస్తుంది ఇక్కడ కౌసల్య, అత్యద్భుతమైన ఆశీర్వచనం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు. ఇదొక ముత్యం, గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో ఆణిముత్యాలు, ఇదొక ఆణిముత్యం. నువ్వు ధర్మాన్ని ఎలా పాటిస్తున్నావంటే ధృత్యా నియమేన, రెండు నియమంగా పాటిస్తున్నావు అంటే ఎలాగైనా చేస్తాను అని పట్టుదలతో చేయడం, అదొకటి. పైగా ధైర్యం కూడా ఉండాలి, అంతే కదండి. ఎలాంటి కష్టం వచ్చినా ధర్మంలో నిలబడాలంటే నియమబద్ధుడై ఉండాలి, ధైర్యంగా ఉండాలి. రెండూ నీ దగ్గర ఉన్నాయి. ధృత్యాచ నియమేనచ, గొప్ప శబ్దం ఇక్కడ అన్నాడు. నువ్వు ధైర్యముతో నియమంతో ఏ ధర్మాన్ని పాటిస్తున్నావో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. ఇది అండి ఆశీర్వచనం. ఎంత గొప్ప మాట. ఇదే ధర్మో రక్షిత రక్షిత. నిన్ను నేను రక్షించేదేముందయ్యా, నీకు అంతటా క్షేమంగా ఉండుగాక, ఇదా నేననేది. నువ్వు పాటించే ధర్మమే నిన్ను రక్షిస్తుంది, వెళ్ళురామా అన్నది. ఇదండి ముఖ్యం. మీ పిల్లలకి రక్ష వాళ్ళు చేసే ధర్మం, ఇది తెలుసుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు కాదు, మంది మార్బలం కాదు, మన చుట్టూ వందలాది ధనాన్ని పెట్టుకున్నా, కోట్ల ధనం మూల్గుతున్నా ఆపద సమయంలో నయా పైసా మనల్ని కాపాడదు. అధర్మం చేసి డబ్బు పోగు చేసుకున్న ఆపద కాలంలో ఆ డబ్బు రక్షించలేదు అని అనేక మంది చరిత్రలే మనకు చెప్తున్నాయి. ఆలోచించండి ఇక్కడ. కనుక మనిషి ధనాన్ని పోగు చేసుకోవడం కాదు, ధర్మాన్ని పోగు చేసుకోవాలి. కష్టకాలంలో ధర్మమే కాపాడుతుంది. అందుకే ధైర్యంగా నిండు మనస్సుతో నియమంగా నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావో ఓ రఘువంశోత్తమా ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. ఏమి సంబోధన! రఘువంశోత్తమ అంటే ధర్మం పాటించడం మీ వంశంలో అలవాటు. మీ తాతలు రఘువు, కకుత్సుడు, దిలీపుడు వీళ్ళందరూ ఇదే పని చేశారు, నువ్వు అదే చేస్తున్నావు. సంతోషం. నువ్వు పాటించే ధర్మం నిన్ను రక్షించుగాక అని తల్లి దీవించింది. రామచంద్రమూర్తి సరే అన్నాడు. ఒక పని అయ్యింది, కౌసల్యని ఓదార్చి అనుమతి తీసుకోడు. ఇంకో రెండు మిగిలింది ఏంటి? సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడను అనునయించాడు. ఇప్పుడు రాముడు తన భవనానికి వెళ్ళాడు. సీతమ్మ అక్కడే ఉంది కదా, సీతమ్మ ఉన్న భవనానికి వెళ్ళాడు. ఇప్పుడు రాముడు సీతమ్మతో ఏమన్నాడు, సీతమ్మ ఎలా ప్రతిస్పందించింది?